స్ఫూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మున్నేరు ఉధృతి మరింత పెరిగింది. ఈ పెరుగుతున్న నీటిమట్టం స్థానిక ప్రజల్లో ఆందోళనను రేకెత్తించింది. ఖమ్మం నగర హృదయంలో ప్రవహించే మున్నేరు నది గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం 9 గంటలకు 10.75 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం సాయంత్రానికి అనూహ్యంగా పెరిగ 15 అడుగులకు చేరింది. అంటే కేవలం కొన్ని గంటల్లోనే సుమారు 4 అడుగుల వరద పెరుగుదల నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఎగువ ప్రాంతాలైన ఆకేరు, బుగ్గవాగు పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు వేగంగా మున్నేరులోకి చేరుతోంది. దీంతో నది ఉధృతి మున్ముందు మరింత పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వరద పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్యలో పర్యటించారు. మున్నేరు పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దు. మేము ఎప్పటికప్పుడు మున్నేరు నీటిమట్టం పర్యవేక్షిస్తున్నాం. అవసరమైతే వెంటనే రక్షణ చర్యలు చేపడతాం, కలెక్టర్ అనుదీప్ అన్నారు. ఇప్పటికే పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖలు అలర్ట్ అయ్యాయి. మున్నేరు పరిసర ప్రాంతాల్లోకి ప్రజలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అవసరమైతే రాత్రి పూటే పునరావాస కేంద్రాలు ప్రారంభించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మున్నేరు నది వరద ఉధృతి ఇంకా కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న దృష్ట్యా పరిస్థితి ఎలాంటి మలుపు తిరుగుతుందన్న దానిపై అందరి చూపు నిలిచింది. చిన్న విన్నపం, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరువకండి. న్యూస్ క్రియేటర్లకు, యూట్యూబ్ క్రియేటర్లకు శుభవార్త. విజయశ్రీ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో మా టీం పలు సోషల్ మీడియా కంటెంట్కు సంబంధించి డిజిటల్ సేవలు మీకు అందించేందుకు సిద్ధంగా ఉంది. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9551332322. ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో, మీరు నో వాటర్ మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీ లోగోతో పంపలన్నా సంప్రదించండి. సెల్ నంబర్ 9551332322. లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. నా పేరు మల్లు రామకృష్ణ, సాల్ లక్ష్మీపురం మాజీ సర్పంచ్. భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాలైన సాల్ లక్ష్మీపురం, ముసలమడుగు ఈ ఏరియా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతానికి అధికారులందరూ కూడా సమన్వయంతో ఇక్కడ ఏర్పాట్లుకి సంబంధించిన అన్ని విషయాలు చేస్తున్నారు. వారితో పాటు మేము కూడా గ్రామం నుంచి గ్రామ స్థాయిలో వివిధ స్థాయిల నాయకులు అందరం కూడా సమన్వయం చేసుకొని అన్ని రకాలుగా వారికి సహకరిస్తూ మేము కూడా ప్రజలకి, కొత్త వారికి, ఇటు వచ్చిన వారికి కూడా ఇటు వరద ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల రోడ్లు బ్యాన్ చేసినామని చెప్పి తిప్పి వారిని మళ్ళీ వైరా మీదుగా ఇతర ప్రాంతాలకి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. పూర్తిగా ఈ R&B రోడ్డు వరదతో మూసివేయబడింది కాబట్టి దానికి పంచాయతీ వారి ఆధ్వర్యంలో అటు ఇటు ట్రాక్టర్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించాం. వరద తీవ్రత ఎక్కువైనా సరే
అధికారుల సమన్వయంతో వారి సహాయ సహకారాలతో స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి తరలించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.